పెద్ద వాటికే తక్కువ రేట్ ఉంటాయి. చిన్నయి ఏం పోయి 800 ఒకటి, 1000 ఒకటి ఉన్నాయి. కానీ అంత రేట్ పెట్టి నువ్వు కొనుక్కున్నావు. ఆగులో పడేస్తా అని ఈరోజు ఫిక్స్ అయింది. ఈరోజు రేపు ఫిక్స్ అయింది. రేపన్నా ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకొని 800 ఇది 800. సారీ ఇడ పక్కకి పెట్టుకోవాలి. మా దేవుడి ఫోటోలు అన్ని తీసుకుపోయి కాలంలో పడేశారు, లేదా చెట్టు కింద పెట్టారు, తెలిసిన వాళ్ళకి ఇచ్చారంట. అప్పుడు మా మనసు ఎంత కలకల అనిపించిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ తీసుకుపోయి కూడా ఇప్పుడు కాలంలో పడేస్తాం. ఏం చేస్తాం? కాలంలో పడేస్తాం. చూడండి, అందరికీ ఇప్పుడు దాకా చెప్పాను కదా మన సుజాతమ్మ గురించి. అయితే బైబిల్ ఇప్పుడు మామూలుగా మన హిందువుల ఇండ్లలో ఒక్కొక్కరి ఇండ్లలో అసలు భగవద్గీత మాక్సిమం ఎవరి ఇంట్లో ఉండదు. ఉన్నా ఎవరో చాలా తక్కువ మంది ఇండ్లలో ఉంటుంది. వాళ్ళలో ఒక్క భగవద్గీత ఉంటేనే ఎక్కువ అది అసలు కొనుక్కోరు. భగవద్గీత ఎక్కడైనా 10 రూపాయలు దొరుకుతుందా, 20 రూపాయలు దొరుకుతుందా, 30 రూపాయలు దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. కానీ అమ్మ, నీ దగ్గర క్రిస్టియన్ గా ఉన్నప్పటి నుంచి ఎన్ని బైబిల్ ఉన్నాయి తల్లి? 6 ఉన్నాయి. ఇంకా నేను ఇచ్చేసాను వేరే వాళ్ళకి. 10 ఉండే నా దగ్గర. ఇంకా చిన్న బైబిల్స్ కూడా. బైబిల్ ఎంత రేటు పెట్టి కొన్నావు తల్లి? ఒకటి చిన్న పెద్దవి ఉంటాయి, ఒకటి 250, 300. మామూలుగా అయితే 1500, 1000 కూడా ఉంటుంది. చిన్నవి ఉంటాయి ఎక్కువ రేటు. పెద్ద వాటికే తక్కువ రేట్ ఉంటాయి. చిన్నవి ఏం పోయి 800 ఒకటి, 1000 ఒకటి ఉన్నాయి. కానీ అంత రేట్ పెట్టి నువ్వు కొనుక్కున్నావు. కొనుక్కున్నా 2 కొనుక్కున్నాను. నాకు ఒకటి గిఫ్ట్ గా కూడా వచ్చింది. కానీ హిందువులు ఇప్పటికన్నా ఆలోచించండి. భగవద్గీత రేటు చూడకుండా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండేటట్టు చూడండి. క్రిస్టియన్ ఇళ్లలో నలుగురు ఉంటే నలుగురు చదువు రాని ఏం రాకపోని ఒకసారి బైబిల్ చూపించి తల్లి. ఇగో నల్లట పుస్తకాలన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకొకటి ఏంటంటే అమ్మ వాగులో పడేస్తా అని ఈరోజు ఫిక్స్ అయింది. ఈరోజు రేపు ఫిక్స్ అయింది. రేపన్నా ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకొని దీనికి మంచిగా అట్టలేసి అన్ని క్లియర్ గా పెట్టారు. చూడండి, పిల్లలు కదా నోట్ బుక్స్ ఎట్లా పెట్టుకుంటారో. 1 2 3 4 5 ఇంకా తల్లి కూడా ఉండే గానీ లేవు. ఇప్పుడు ఇచ్చేసిన నేను వేరే వాళ్ళకి. 800 కూడా ఉందంట. ఒక్కొక్క బైబిల్ విలువ 1000, 800, 9000. ఇది 1000, ఇంకొకటి ఇది 1000, 800, ఇది 800. చూడండి, ఇంత రేటు పెట్టి కూడా ఇన్ని పుస్తకాలు అంటే ఈ పుస్తకంలో వేరే యేసు, ఈ పుస్తకంలో వేరే యేసు అట్లుంటాడు. అతను లేదు. కానీ అంటే అట్లా వెళ్ళినాం కాబట్టి వెళ్ళినప్పుడల్లా కొనుక్కొచ్చుకోవాలి, జమ చేసుకోవాలి. కల్వరి టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఒకటి 2 కల్వరి టెంపుల్ కూడా తీసుకున్నా. ఒకటి నేను తీసుకున్నా, ఒకటి గిఫ్ట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వేరే నిజామాబాద్ లో తీసుకున్నా ఒకటి, మళ్ళీ చర్చిలో తీసుకున్నా 2. నా కోసమే తీసుకున్నా. ఈ బైబిల్ అన్ని ఎంత మంది కోసం? నా కోసమే తీసుకున్నా. ఒక్కదాని కోసం ఇన్ని బైబిల్. ఓకే, అవును. ఒక్కొక్కసారి ఒక్కొక్క చర్చి ఒక్కొక్క బైబిల్ పట్టుకోపోతే అట్లా మా బాబు తీసుకోలేదు. వాడికి ఒకటి, నాకు ఒకటి అని తీసుకునే వాళ్ళము. అయితే ఇవి ఇట్లాంటివి వాడట్లేదు అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇది చదవడం వల్లే కదా తల్లి నువ్వు తిరిగి వచ్చినావు. ఈ దరిద్రాన్ని చదవడం వల్లే తిరిగి వచ్చినావు. దీనిపైన ఏముంది? పరిశుద్ధ గ్రంథం. సారీ ఇడ పక్కకి పెట్టుకోవాలి. ఈ ముందుంది కదా, ఈ ఏదైతే ముందో ఇక్కడ పెట్టేసుకోవాలి. అయితే అపరిశుద్ధ గ్రంథం అయిపోతుంది. అప్పుడు కరెక్ట్ అర్థం వస్తుంది దీనికి కదా. సరే, ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? కాలువలో పడేయాలనుకుంటున్నాం. వెరీ గుడ్. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా అదే వేస్టే కాబట్టి మనం ఇంకొకరు దరిద్రాన్ని ఇచ్చినట్టు. ఇది ఇచ్చావనుకో, ఇంకొకరు దరిద్రాన్ని ఇస్తున్నట్టు. నీ దరిద్రాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తున్నట్టు. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, క్రిస్టియన్ గా మారిన వాళ్ళు మా దేవుడి ఫోటోలు అన్ని తీసుకుపోయి కాలంలో పడేశారు, లేదా చెట్టు కింద పెట్టారు, తెలిసిన వాళ్ళకి ఇచ్చారంట. అప్పుడు మా మనసు ఎంత కలకల అనిపించిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ తీసుకుపోయి కూడా ఇప్పుడు కాలంలో పడేస్తాం. ఏం చేస్తాం? కాలంలో పడేస్తాం. అన్ని కొట్టుకోని పోతాయి. దీంతో పాటు క్రిస్టియానిటీ మాఫియా కూడా కొట్టుకోని పోవాలని కోరుకుంటున్నాను. మీ దరిద్రం కూడా కాలంలో కొట్టుకొని పోతుంది ఇప్పుడు. సరేనా అమ్మ? జై శ్రీరామ్. జై శ్రీరామ్.